ఓం శాంతి. ఈరోజు 6/1/86 అవ్యక్తవాణి రివైజ్. संगम युग जमा करने का युग है. संगम युगमु जमा చేసుకునే యుగము. आज सर्व बच्चों के तीनों काल को जानने वाले त्रिकालदर्शी बाप दादा सभी बच्चों के जमा खाता देख रहे हैं. ఈరోజు పిల్లలందరిది మూడు కాలాలు తెలిసినటువంటి త్రికాలదర్శి అయిన బాప్ దాదా పిల్లలందరిది జమా ఖాతా చూస్తున్నారు. यह तो सभी जानते ही हो कि सारे कल्प में श्रेष्ठ खाता जमा करने का समय सिर्फ यही संगम युग है. ఈ విషయం అయితే మీ అందరికీ తెలుసు. కల్పం మొత్తంలోనూ శ్రేష్ఠ ఖాతా జమ చేసుకునే సమయము కేవలము ఈ సంగమ యుగమేనని. छोटा सा युग छोटी सी जीवन है. చిన్న యుగము చిన్న జీవితము. लेकिन इस युग इस जीवन की विशेषता है जो अभी ही जितना जमा करने चाहे वह कर सकते हैं. కానీ ఈ యుగము ఈ జీవితం యొక్క విశేషత ఏమిటంటే ఈ సమయంలోనే ఎంత జమ చేయాలనుకుంటే అంత చేసుకోగలరు. इस समय के श्रेष्ठ खाते के प्रमाण पूज्य पद भी पाते हो और फिर पूज्य सो पूजारी भी बनते हो. ఈ సమయంలోని శ్రేష్ఠ ఖాతా అనుసారమే పూజ్య పదవి కూడా పొందుతారు. తర్వాత పూజ్యుల నుండి పూజారిగా కూడా దాని ఆధారంగానే అవుతారు. ఈ समय के श्रेष्ठ कर्मों का, श्रेष्ठ नॉलेज का, श्रेष्ठ संबंध का, श्रेष्ठ शक्तियों का, श्रेष्ठ गुणों का सब श्रेष्ठ खाते अभी जमा करते हो. ఈ సమయంలోని శ్రేష్ఠ కర్మలు, శ్రేష్టమైన జ్ఞానము, శ్రేష్ఠ సంబంధాలు, శ్రేష్ఠ శక్తులు, శ్రేష్ఠ గుణాలక అన్ని శ్రేష్ఠ ఖాతాలు ఇప్పుడే మీరు జమ చేయగలరు. द्वापर से भक्ति का खाता अल्पकाल का अभी किया, अभी फल पाया और ख़त्म हुआ. ద్వాపర యుగం నుంచి అయితే భక్తి యొక్క అల్పకాలికమైన ఖాతా ఉంటుంది. ఇప్పుడే చేస్తారు, ఇప్పుడే వెంటనే ఫలితము తీసుకుంటారు, వచ్చేస్తుంది. भक्ति का खाता अल्पकाल का है, इसलिए क्योंकि अभी कमाया अभी खाया. భక్తిలో ఖాతా అల్పకాలికమ. ఎందుకంటే ఇప్పుడే సంపాదన చేసుకుంటారు, ఇప్పుడే తినేస్తారు. జమా करने का अविनाशी खाता जो जन्म जन्म चलता रहे वह अविनाशी खाते जमा करने का अभी समय है. అవినాశి ఖాతాలు జమ చేసుకోవడానికి అంటే జన్మ జన్మలు ఉండేటువంటి అవినాశి ఖాతాలు జమ చేసుకోవడానికి సమయం అయితే ఇప్పుడే. इसलिए इस श्रेष्ठ समय को पुरुषोत्तम युग या धर्मावु युग कहा जाता है. అందుకే ఈ శ్రేష్ఠ సమయాన్ని పురుషోత్తమ యుగము, ధర్మ యుగమని చెప్తారు. परमात्मा अवतरण का युग कहा जाता है. పరమాత్మ అవతరణ యుగం అని కూడా అంటారు. डायरेक्ट बाप द्वारा प्राप्त शक्तियों का युग यही गाया हुआ है. డైరెక్ట్ బాబా ద్వారా పొందినటువంటి శక్తుల యొక్క యుగము ఇదే అని చెప్తారు. इसी युग में ही बाप विधाता और वरदाता का पाठ बजाते हैं. ఈ యుగంలోనే బాబా విధాత వరదాత యొక్క పాట చేస్తారు. इसलिए इस युग को वरदानी युग भी कहा जाता है. అందుకే ఈ యుగాన్ని వరదాని యుగం అని కూడా అంటారు. इस युग में स्नेह के कारण
बाप भोले भंडारी बन जाते हैं। ఈ యుగంలో స్నేహం వల్ల బాబా భోలా బండారి అవుతారు। जो एक का पदम गुणा फल देता है। ఈ సమయంలోనైతే బాబా ఒకటికి కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తారు। एक का पदम गुणा जमा होने का विशेष भाग्य अभी ही प्राप्त होता है। ఒకటికి కోటి రెట్లు భాగ్యం జమ అయ్యేటువంటి విశేషమైన అవకాశము ఇప్పుడే ఉంటుంది। और युगों में जितना और उतना का हिसाब है। మిగతా అన్ని యుగాల్లోనూ ఎంత చేస్తే అంతే, కానీ ఒకటికి కోటి రెట్లు భాగ్యం జమ అయ్యేది ఇప్పుడే। अंतर हुआ ना, क्योंकि अभी डायरेक्ट बाप वर्षे और वरदान दोनों रूप में प्राप्ति कराने के निमित्त है। మరి తేడా ఉంది కదా, ఈ సమయంలో ఒకటికి కోటి రెట్లు, మిగతా సమయాలలో ఎంతకంత అంటే ఎందుకు అలాగా? ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా బాబా వారసత్వము వరదానము రెండు విధాలుగాను ప్రాప్తి ఇప్పించడానికి నిమిత్తంగా ఉన్నారు। భక్తి మే భావన కా ఫల్ హై। భక్తిలోనైతే భావన యొక్క ఫలం ఉంటుంది। అభి వర్సే और वरदान का फल है। ఇప్పుడేమో వారసత్వము వరదానం యొక్క ఫలం ఉంది। इसलिए इस समय के महत्व को जान, प्राप्तियों को जान, जमा के हिसाब को जान, त्रिकालदर्शी बन हर कदम उठाते रहते हो। అందుకే ఈ సమయం యొక్క మహత్వాన్ని, ప్రాప్తిని, జమ యొక్క లెక్కని తెలుసుకొని త్రికాలదర్శి అయ్యి ప్రతి ఒక్క అడుగు వేస్తున్నారా? భక్తిలో అయితే భావన యొక్క ఫలం వస్తుంది, ఇప్పుడైతే బాబా నుండి దొరికే వారసత్వము వరదాన యొక్క ఫలము వస్తుంది। इस समय का एक सेकंड कितने साधारण समय से बड़ा है वह जानते हो। ఈ సమయంలోని ఒక్క క్షణం కూడా సాధారణ సమయం కంటే ఎంత గొప్పదో మీకు తెలుస్తుందా? सेकंड में कितना कमा सकते हो और सेकंड में कितना गंवाते हो। ఒక్క సెకండ్లో ఎంత సంపాదన చేయగలరు, ఒక్క సెకండ్లో ఎంత పోగొట్టుకోవచ్చు, అది తెలుస్తుందా? లెక్క తెలుస్తుందా అని అడుగుతున్నారు బాబా। మీకు బాగా తెలిసే ఉండాలి। वह साधारण रीति से कुछ कमाया कुछ गवाया ऐसा अमूल्य समय समाप्त तो नहीं कर रहे हो। ఈ సమయంలో కూడా సాధారణ రీతిలో కొద్దిగా సంపాదన జమ చేసుకొని కొద్దిగా తినేసి అలాగా సాధారణంగా అమూల్యమైన సమయాన్ని గడిపేసుకోవడం లేదు కదా। అంటే ఒకటికి కోటి రెట్లు సంపాదించుకోవాల్సిన సమయంలో కూడా సాధారణంగా ఎంతో కొంత జమ చేసుకొని తినేసి గడిపేసి అలా చేయట్లేదు కదా అని అడుగుతున్నారు బాబా। ब्रह्मा कुमार कुमारी तो बने, लेकिन अविनाशी वर्षे और विशेष वरदानों के अधिकारी बने। ब्रह्मा कुमार कुमारी అయితే అయ్యారు, కానీ అవినాశి వారసత్వము విశేషమైన వరదానాలకి అధికారిగా అయ్యారా? क्योंकि इस समय के अधिकारी जन्म जन्म के अधिकारी बनते हैं। ఎందుకంటే ఈ సమయంలో అధికారి అయిన వాళ్ళు जन्म जन्मलकी अधिकारी अवतारू। इस समय के किसी न किसी स्वभाव व संस्कार व किसी संबंध के अधीन रहने वाली आत्मा जन्म जन्म अधिकारी बनने के बजाय प्रजापद के अधिकारी बनती है। ఒకవేళ ఈ సమయంలో కూడా ఏదైనా స్వభావాలకి సంస్కారాలకి లేదంటే ఏదైనా సంబంధాలకి ఆధీనమై ఉండేటువంటి ఆత్మ జన్మ జన్మలు అధికారిగా అవ్వకుండా ప్రజా పదవి పొందడానికి అధికారి అవుతుంది। ఈ సమయంలో ఏదైనా సంస్కారాలు స్వభావాలు సంబంధాలకి ఆధీనమై ఉంటే అటువంటి ఆత్మ జన్మ జన్మలు అధికారి అవ్వకుండా ప్రజా పదవి పొందడానికి అధికారి అవుతుంది। రాజ్యాధికారి నహి, రాజ్యాధికారి అవ్వదు,
ప్రజా పదవికి అధికారి అవుతుంది. बनने आए हैं राजयोगी राज्याधिकारी, लेकिन आधीनता के संस्कार कारण विधाता के बच्चे होते हुए भी राज्याधिकारी नहीं बन सकते. इसलिए सदा यह चेक करो स्व अधिकारी कहाँ तक बने हैं. వచ్చిందేమో రాజయోగి రాజ్యాధికారి అవ్వడానికి, కానీ ఆధీనతా సంస్కారాల కారణంగా విధాత యొక్క పిల్లలు అయ్యి ఉండి కూడా రాజ్యాధికారి అవ్వలేకపోతారు. అందుకే సదా చెకింగ్ చేసుకోండి స్వ అధికారిగా ఎంతవరకు అయ్యారు అని. जो स्व अधिकार नहीं पा सकते वो विश्व का राज्य कैसे प्राप्त करेंगे. स्व अधिकारी కాలేని వాళ్ళు విశ్వరాజ్యాన్ని ఎలా పొందగలరు. विश्व के राज्य अधिकारी बनने का चैतन्य मॉडल अभी स्वराज्य अधिकारी बनने से तैयार करते हो. విశ్వరాజ్యాధికారి అవ్వడానికి చైతన్య మోడల్ ఇక్కడ మీరు స్వరాజ్యాధికారి అయ్యి తయారు చేస్తారు. कोई भी चीज़ का पहले मॉडल तैयार करते हो ना, तो पहले इस मॉडल को देखो. ఏ వస్తువుదైనా ముందు మోడల్ తయారు చేస్తారు కదా. ఎవరైనా పెద్ద బిల్డింగ్ కట్టాలనుకోండి, దాని మోడల్ తయారు చేస్తారు. అలాగే మనం భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారి అవుతాము, దాని మోడల్ ఇక్కడ ఏం తయారు చేయాలి. సర్వ కర్మేంద్రియాల రూపీ ప్రజలకి అన్నిటికీ రాజుగా అవ్వాలి. ప్రజా కా రాజ్య హై యా రాజా కా రాజ్య హై. కర్మేంద్రియాల రూపీ ప్రజలందరికీ రాజు అవ్వాలి, అదే స్వరాజ్యాధికారి అవ్వడం. మరి చూడండి, ప్రజలదే రాజ్యం ఉందా, రాజుది రాజ్యం ఉందా చూడండి. యహతో జాన్ సక్తే హోనా, ఇదైతే చూడగలరు కదా. ఎవరి రాజ్యం ఉంది, ప్రజారాజ్యం ఉందా, రాజారాణి రాజ్యం ఉందా అని మీ లోపల స్వయంలో చూడగలరా. ప్రజారాజ్యం అంటే కర్మేంద్రియాలన్నీ పెత్తనం చేస్తుంటే అది ప్రజారాజ్యం. లేదు, కర్మేంద్రియాల రూపీ అన్నిటిపైన మీ అధికారం ఉంది అంటే రాజారాణి రాజ్యం. ఒకవేళ ప్రజారాజ్యం ఉంటే మీరు రాజు అనబడరు. प्रजा के राज्य में రాజవంశ సమాప్త हो जाता है. ప్రజారాజ్యంలో రాజవంశం అనేది సమాప్తం అయిపోతుంది కదా. कोई भी एक कर्मेंद्रिय धोखा देती है तो स्वराज्य अधिकारी नहीं कहेंगे. ఏ ఒక్క కర్మేంద్రియమైనా మోసగించినట్లయితే స్వరాజ్యాధికారి అని అనరు. ऐसे भी कभी नहीं सोचना कि एक दो कमज़ोरी तो होती ही है, ఏదో ఒకటి రెండు బలహీనతలు ఉంటాయి కదా అని అలా ఎప్పుడూ ఆలోచించకండి. స్వరాజ్యాధికారి అంటే ఏమన్నట్టు, ఒక్క బలహీనత కూడా ఉండకూడదు. ఏదో ఒకటి రెండు బలహీనతలు ఉంటాయి కదా, లాస్ట్లో ఎప్పుడో సంపూర్ణం అవుతాము అలా అనుకోవద్దు. लेकिन बहुत काल की एक कमज़ोरी भी समय पर धोखा दे देती है. కానీ చాలా కాలం నుంచి ఉన్న ఒక్క బలహీనత కూడా సమయం వచ్చినప్పుడు మోసము చేస్తుంది. बहुत काल के अधीन बनने के संस्कार अधिकारी बनने नहीं देंगे. చాలా కాలం నుండి ఆధీనంగా అయిపోయే సంస్కారాలు ఉంటే అవి అధికారిగా అవ్వనివ్వవు. इसलिए अधिकारी अर्थात स्व अधिकारी. అందుకే అధికారి అంటేనే స్వ అధికారి. अंत में संपूर्ण हो जाएंगे, इस धोखे में नहीं रह जाना. చివర్లో ఎప్పుడో సంపూర్ణం అవుతామనే మోసంలో ఉండిపోకండి. बहुत काल का व स्व अधिकार का संस्कार बहुत काल के विश्वराज्याधिकारी बनाएगा. చాలా కాలం నుండి స్వరాజ్యాధికారిగా ఉండే సంస్కారమే చాలా కాలము విశ్వ అధికారిగా చేస్తుంది. थोड़े समय के स्वराज्याधिकारी थोड़े समय के लिए ही విశ్వరాజ్యాధికారి बनेंगे. కొద్ది సమయమే స్వరాజ్యాధికారిగా అయ్యేవాళ్ళు
కొద్ది సమయం కోసమే విశ్వరాజ్యాధికారిగా అవుతారు. थोड़े समय के स्वराज्याधिकारी थोड़े समय के लिए ही विश्वराज्याधिकारी बनेंगे. जो अभी बाप की समानता की आज्ञा प्रमाण बाप के दिल तख्त नशीन बनते हैं वो ही राज्य तख्त नशीन बनते हैं. ఇప్పుడు బాబా సమానంగా అవ్వమని బాబా ఆజ్ఞ ఇచ్చారు కదా, దాని ప్రకారము బాబా హృదయ సింహాసనంలో కూర్చునే వాళ్ళుగా అయితే వాళ్ళే మరి రాజ్య సింహాసనంలో కూడా కూర్చుంటారు. बाप समान बनना अर्थात बाप के दिल तख्त नशीन बनना. బాబా సమానం అవ్వడము అంటే బాబా హృదయ సింహాసనంలో కూర్చునేవాళ్ళుగా అవ్వడం. जैसे ब्रह्मा बाप संपन्न और समान बने ऐसे संपूर्ण और समान बनो. బ్రహ్మ బాబా సంపన్నంగా సమానంగా అయ్యారు కదా, అలాగే మీరు కూడా సంపూర్ణంగా సమానంగా అవ్వండి. राज्य तख्त के अधिकारी बनो. राज्य सिंहासनानिकी अधिकारी अव्वंडी. किसी भी प्रकार के अलबेलेपन में अपना अधिकार का वर्षा व वरदान कम प्राप्त नहीं करना. రాజసింహాసనానికి అధికారి అవ్వండి. ఏ కారణం వల్ల కూడాను నిర్లక్ష్యంలో మీ అధికారాన్ని, వారసత్వాన్ని, వరదానాన్ని తగ్గించుకోకండి. తో జమాకా ఖాతా చెక్ కరో. మరి అందుకే జమా ఖాతా చెకింగ్ చెయ్యండి. సిర్ఫ్ కమాయా और ఖాయా ऐसा ఖాతా नहीं बनाओ. కేవలం సంపాదించాం, సరిపడినంత తిన్నాం, అలాంటి ఖాతా तैयार చేసుకోకండి. अमृत वेले योग लगाया, जमा किया, क्लास में स्टडी कर जमा किया और फिर सारे दिन में परिस्थितियों के वश, माया के वार के वश व अपने संस्कारों के वश जो जमा किया वह युद्ध करते विजयी बनने में खर्च किया. అమృత వేళ యోగంలో జమ చేసుకున్నారు, ఉదయాన్నే స్టడీ చేసి జమ చేసుకున్నారు. మరి ఆ జమ చేసుకున్నది రోజంతటి పరిస్థితులకి వశమయ్యి, మా యొక్క దాడికి వశమయ్యి, తన సంస్కారాలకి వశమయ్యి జమ చేసుకున్నది కూడా యుద్ధంలో ఖర్చు చేసేస్తారు. అలా అవుతుంది కదా, మనకు తెలుస్తుంటుంది. అమృతవేళ యోగం చేసి కొంత జమ చేసుకున్నాం, స్టడీ చేసి కొంత జమ చేసుకున్నాం, కొద్దిగా మంచిగా స్థితి ఫ్రెష్గా బాగుంది అని అనిపిస్తుంది. మరి పగలంతా వచ్చే పరిస్థితులు మాయా దీనికి వశమైపోయి ఈ జమ చేసిందంతా ఖర్చు చేసేస్తారు. మరి రిజల్ట్ ఏమొస్తుంది? కమాయా और ఖాయా, జమా క్యా హువా? సంపాదించారు, తినేశారు, ఇంకా జమ ఏమైంది? ఇస్లియే జమా కా ఖాతా సదా చెక్ కరో और बढ़ाते చలో. అందుకే జమా ఖాతా సదా చెకింగ్ చేయండి, మరి దాన్ని పెంచుతూ ఉండండి. ऐसे ही चार्ट में सिर्फ राइट नहीं करो. ఊరికనే చార్ట్లో టిక్ పెట్టేయకండి అంటున్నారు. क्लास किया हाँ, योग किया हाँ, लेकिन जैसे शक्तिशाली योग समय के प्रमाण होना चाहिए वैसे रहा. క్లాస్ విన్నారా అంటే ఎస్ అని టిక్ పెడతారు, యోగం చేశారా అంటే ఎస్ అని టిక్ పెడతారు. కానీ ఎంత శక్తిశాలిగా యోగము సమయానుసారం ఉండాలి, అలాగ ఉందా అని చూడండి. సమయానుసారం యోగం ఎంత శక్తిశాలిగా ఉండాలో అంత ఉందా అది చూడండి. समय पास किया, बहुत आनंद आया, वर्तमान तो बना, लेकिन वर्तमान के साथ जमा भी किया. అంటే సమయాన్ని యోగంలో గడిపారు, చాలా ఆనందం వచ్చింది, అది వర్తమానం తయారైంది. కానీ వర్తమానంతో పాటు భవిష్యత్తు కోసం జమ కూడా చేశారా లేదా? అంత శక్తిశాలి అనుభవము చేశారా? चल रहे हैं, सिर्फ यह चेक नहीं करो, किसी से भी पूछो कैसे चल रहे हो. నడుస్తున్నాం అన్నట్టు చెకింగ్ చేయొద్దు, ఎవరినన్నా కూడా మీరు అడగండి ఎలా నడుస్తున్నారని. తో కహ దేతే బహుత్ అచ్చే చల్ రహే హే, బాగా నడుస్తున్నామని అంటారు.
लेकिन किस स्पीड में चल रहे हैं यह चेक करो. మరి ఏ స్పీడ్లో వెళ్తున్నారు అది చెకింగ్ చెయ్యండి. కితనీ పర్సెంటేజ్ మే జమా కర్ రహే హో, ఎంత పర్సెంటేజ్లో జమ చేస్తున్నారు. 5 रुपया भी कहेंगे जमा हुआ, 500 रुपया भी कहेंगे जमा हुआ. ఎంత సంపాదించాము ఎంత జమ చేసామంటే 500 సంపాదించి జమ చేసినా జమే అంటారు, 5 రూపాయలు సంపాదించి జమ చేసినా జమ చేసామనే అంటారు. జమ చేశారు కానీ ఎంత జమ చేశారు మరి ఎలా చెకింగ్ చేసుకోవాలి అర్థమవుతుందా? 5 రూపాయలు జమ చేసినా చేసినట్టే, 500 జమ చేసినా జమ చేసినట్టే. మరి జమా ఖాతా పెంచారంటే పెంచాం, ఎంత అది కూడా చూడాలి కదా. गोल्डन जुबली की ओर जा रहे हो, यह सारा वर्ल्ड गोल्डन जुबली का है ना. గోల్డెన్ జూబ్లీలోకి వెళ్తున్నారు, మరి ఈ ప్రపంచమంతా గోల్డెన్ జూబ్లీదే కదా. तो चेक करो हर समय हर बात में गोल्डन एज्ड अर्थात सतोप्रधान स्टेज है. అందుకే చెకింగ్ చేయండి, ప్రతి విషయంలోనూ గోల్డెన్ ఏజ్డ్గా సతోప్రధాన స్థితిలో ఉన్నామా. వా సతో అర్థాత్ సిల్వర్ ఏజ్ స్టేజ్ హే, లేదంటే ఉత్తగా సతో గుణము సిల్వర్ స్టేజ్లో ఉన్నామా. పురుషార్థ भी సతోప్రధాన్ గోల్డెన్ ఏజ్డ్ హో, పురుషార్థం కూడా మనది సతోప్రధానంగా గోల్డెన్ ఏజ్డ్గా ఉండాలి. సేవ भी గోల్డెన్ ఏజ్డ్ హో, సేవ కూడా గోల్డెన్ ఏజ్డ్గా ఉండాలి. జరా भी పురానే సంస్కార్ కా ఎలాయ్ నహీ హో, కొద్దిగా కూడా పురాతన సంస్కారాల యొక్క కల్తీ ఉండకూడదు. ऐसे नहीं जैसे आजकल चांद के ऊपर भी सोने का पानी चढ़ा, चांदी के ऊपर भी सोने का पानी चढ़ा देते हैं. सेवा भी गोल्डन एज्ड हो, जरा भी पुराने संस्कार का एलाय नहीं हो. సేవ కూడా గోల్డెన్ ఏజ్డ్గా ఉండాలి, ఏమాత్రం పాత సంస్కారాలు కల్తీ ఉండకూడదు. ఇవాళ రేపు వెండి పైన కూడా బంగారం కోటింగ్ వేస్తారు కదా. बाहर से तो सोना लगता है लेकिन अंदर क्या होता है, పైకైతే బంగారంలా కనిపిస్తుంది, లోపల ఏముంటుంది మిక్స్ అని కదా. तो सेवा में भी अभिमान और अपमान का अलाय मिक्स ना हो. అందుకే సేవలో కూడా అభిమానము అవమానం యొక్క ఎలాయ్ మిక్స్ అవ్వకూడదు. इसको कहा जाता है गोल्डन एज्ड सेवा, దాన్నే गोल्डन एज्ड सेवा అని అంటారు. स्वभाव में भी ईर्ष्या सिद्ध और जिद्द का भाव ना हो. స్వభావంలో కూడా ఈర్ష్య కానీ సిద్ధి చేయడము జిద్దు చేయడము ఇది ఉండకూడదు. మనము సేవ చేసి మన గుణాలు పాడైపోతుంటే ఇంకేం పొందినట్టు, కొంత జమ చేస్తున్నాం కొంత పోగొడుతున్నాం అన్నట్టు. అందుకే అంటున్నారు బాబా, సేవ కూడా గోల్డెన్ ఏజ్డ్ ఉండాలి, స్వభావాల్లో ఎక్కడ ఈర్ష సిద్ధి జిద్ యొక్క భావము ఉండకూడదు, అది కూడా కల్తీయే అంటున్నారు. కొంతమంది కొద్దిగా సేవ చేయగానే ఎప్పుడు చూడు వేరే వాళ్ళలో లోపాలే కనిపిస్తుంటాయి వాళ్ళకి. నేనే చాలా బాగా చేస్తున్నా, ఇంకా వేరే అందరు ఇలా ఉన్నారు అలా ఉన్నారని అందరిలో లోపాలే చూస్తూ ఉంటారు. అదే మనకి పెద్ద లోపం అన్నమాట, మచ్చ, రిమార్క్. కొందరు మాట్లాడితే ఎదుటి వాళ్ళలో ఏదో ఒకటి లోపాన్ని ఎత్తి చూపించకుండా మాట్లాడలేరు, అలా ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, ఈ సలాయికో సమాప్త కర్ గోల్డెన్ ఏజ్డ్ స్వభావ వాలే బను. ఈ కల్తీని తొలగించుకొని గోల్డెన్ ఏజ్డ్ స్వభావం వాళ్ళుగా అవ్వండి. సంస్కార్ మే సదా హాజీ, సంస్కారాలలో ఎప్పుడూ కూడా హాజీ అన్న సంస్కారమే ఉండాలి. జైసా సమయ్ జైసీ సేవ వైసే స్వయంకో మోల్డ్ కర్నా హై. సమయం ఎలా ఉంది, సేవ ఎలా ఉంది, అలాగే స్వయాన్ని మోల్డ్ చేసుకోవాలి. అర్థాత్ రియల్ గోల్డ్ బన్నా హై, అంటే రియల్ గోల్డ్గా అవ్వాలి. मुझे मोल्ड होना है, दूसरा करे तो मैं करूं, यह జిద్ हो जाती है. అంటే నేను మోల్డ్ అవ్వాలి అనుకోవాలి, అంతేగాని
వేరే వాళ్ళు చేస్తే అప్పుడు నేను చేస్తాను అంటే అది జిద్ అయిపోతుంది. యహ రియల్ గోల్డ్ నహి, అలా అనడము రియల్ గోల్డ్ లక్షణం కాదు. ఇతరులు చేస్తే నేను చేస్తాను అనేది ఈ కల్తీని కూడా తొలగించేసేయండి, గోల్డెన్ ఏజ్డ్గా అవ్వండి. संबंध में सदा हर आत्मा के प्रति शुभ भावना, कल्याण की भावना हो. ప్రతి ఆత్మ కోసము శుభ భావన, కళ్యాణకారి భావనయే ఉండాలి. స్నేహ की भावना हो, सहयोग की भावना हो. స్నేహం యొక్క భావన ఉండాలి, సహయోగం యొక్క భావన ఉండాలి. कैसे भी भाव स्वभाव वाला हो, लेकिन आपका सदा శ్రేష్ఠ భావ్ हो. ఎలాంటి భావ స్వభావాలు ఉన్నవాళ్ళైనా కూడా మీకు మాత్రం ఎప్పుడూ శ్రేష్ఠ భావమే ఉండాలి. इन सब बातों में స్వపరివర్తన్ ही గోల్డెన్ జూబ్లీ మనానా है. ఈ విషయాలన్నిటిలోనూ స్వపరివర్తన చేయడమే గోల్డెన్ జూబ్లీ చేసుకోవడం. एलॉय को जलाना अर्थात गोल्डन जुबली मनाना. एलॉय अंता तొలగించడమే గోల్డెన్ జూబ్లీ చేయడం. समझा वर्ष का आरंभ गोल्डन एज्ड స్థితి से करो. అర్థమైంది కదా, ఇప్పుడు ఈ సంవత్సరాన్ని గోల్డెన్ ఏజ్డ్ స్థితితో ప్రారంభించండి. సహజమే కదా. सुनने के समय तो सब समझते हैं कि करना ही है, लेकिन जब समस्या सामने आती है तब सोचते हैं यह तो बड़ी मुश्किल बात है. వింటున్నప్పుడైతే అందరు ఏమనుకుంటారు, ఈ విధంగా తప్పకుండా చేసేయాలి అని. కానీ ఏదైనా సమస్య ఎదురుగా వచ్చినప్పుడు ఇది చాలా కష్టమైన పని అంటారట. समस्या के समय स्वराज अधिकारीपन का अधिकार दिखाने का ही समय होता है. సమస్య వచ్చినప్పుడు స్వరాజ్యాధికారి యొక్క అధికారాన్ని చూపించే సమయమే ఉంటుంది. వార్కే సమయ హీ విజయీ బన్నా హోతా హై. యుద్ధం జరిగినప్పుడే విజయీ అవ్వాల్సి ఉంటుంది. పరీక్షకే సమయ హీ నంబర్ 1 లేనే కా సమయ హోతా హై. పరీక్ష జరిగినప్పుడే నంబర్ 1 తీసుకోవడం ఉంటుంది. సమస్య స్వరూప్ నై బనో, లేకిన్ సమాధాన్ స్వరూప్ బనో. సమస్య స్వరూపం అవ్వకండి, కానీ సమాధాన స్వరూపులు అవ్వండి. समझा इस वर्ष क्या करना है. మరి ఈ సంవత్సరం ఏం చేయాలో అర్థమైందా? तब गोल्डन जुबली की समाप्ति संपन्न बनने की गोल्डन जुबली कही जाएगी. అప్పుడే గోల్డెన్ జూబ్లీ సమాప్తి సంపన్నంగా అయ్యేటువంటి గోల్డెన్ జూబ్లీ అని అంటారు. और क्या नवीनता करेंगे? बाप दादा के पास सभी बच्चों के संकल्प तो पहुँचते ही है. బాప్ దాదా దగ్గరికి పిల్లలందరిది సంకల్పాలన్నీ చేరుతూనే ఉంటాయి. ప్రోగ్రామ్ మే భీ నవీనతా క్యా కరెంగే. ప్రోగ్రాంలో కూడా కొత్తదనం ఏం చేస్తారు? गोल्डन थॉट्स सुनाने की टॉपिक रखी है ना. गोल्डन थॉट्स చెప్తాము అని టాపిక్ పెట్టారు కదా. सुनहरे संकल्प सुनहरे विचार जो सोना बना दे और सोने का युग लावे. అంటే బంగారు సంకల్పాలు, బంగారు ఆలోచనలు అది మనని బంగారంలాగా చెయ్యాలి. అటు మరి బంగారు యుగాన్ని తీసుకురావాలి. అలాంటి టాపిక్ పెట్టారు కదా. अच्छा आज वतन में इस विषय पर रूह रूहान हुई, वो फिर सुनाएंगे. ఈరోజు వతనంలో దీని గురించే రూహ్ రిహాన్ జరిగింది. ఏం జరిగింది అన్నది ఇంకోసారి చెప్తాను అంటున్నారు. రాయండి పాయింట్. ఈరోజు వతనంలో దేని గురించి రూహ్ రిహాన్ జరిగింది? బంగారు సంకల్పాలు, బంగారు ఆలోచనలు, బంగారంగా తయారు చేసేటువంటివి, వాటితో బంగారు యుగాన్ని తేవాలి అని టాపిక్ పెట్టారు కదా.
సరే, ఈరోజు వతనంలో కూడా దాని గురించే చర్చ జరిగింది, అది ఇంకోసారి చెప్తాను అంటున్నారు బాబా. अच्छा, सर्व वर्षे और वरदान के डबल अधिकारी भाग्यवान आत्माओं को. ఈ విధంగా వారసత్వము వరదానానికి డబల్ అధికారి అయిన భాగ్యవాన్ పిల్లలందరికీ, సదా స్వరాజ్ అధికారి శ్రేష్ఠ ఆత్మాओं को, సదా స్వరాజ్ అధికారిగా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు, सदा स्वयं को गोल्डन एज्ड स्थिति में स्थित करने वाले रियल गोल्ड बच्चों को, सदा गोल्डन एज्ड స్థితిలో అయ్యేటువంటి రియల్ గోల్డ్ పిల్లలకి, सदा स्व परिवर्तन की लगन से विश्व परिवर्तन में आगे बढ़ने वाले विशेष आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. सदा स्व परिवर्तन యొక్క సంలగ్నతతో విశ్వ పరివర్తనలో ముందుకెళ్ళేటువంటి విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు, నమస్తే. మీటింగ్లో వచ్చినటువంటి డాక్టర్స్తో అవ్యక్త బాప్ దాదా కలుసుకుంటున్నారు. अपने श्रेष्ठ उमंग उत्साह द्वारा अनेक आत्माओं को सदा खुश बनाने की सेवा में लगे हुए हो ना. మీ శ్రేష్టమైన ఉత్సాహము ఉల్లాసం ద్వారా అనేక ఆత్మలని సదా సంతోషంగా చేసేటువంటి సేవలో నిమగ్నమై ఉన్నారు కదా. डॉक्टर्स का विशेष कार्य अपने श्रेष्ठ उमंग उत्साह द्वारा अनेक आत्माओं को, डॉक्टर्स का विशेष कार्य ही है हर आत्मा को खुशी देना. डॉक्टर्स యొక్క విశేషమైన కర్తవ్యమే ప్రతి ఆత్మకి సంతోషాన్ని ఇవ్వడం. మొదటి మందు సంతోషమే, అది ఇవ్వాలి. ఖుషి ఆది బీమారీ ఖతం కర్ దేతీ హై. సంతోషము సగం రోగాన్ని పోగొడుతుంది. तो रूहानी डॉक्टर्स अर्थात खुशी की दवाई देने वाले. మరి ఆత్మిక డాక్టర్స్ అంటే సంతోషం యొక్క మందు ఇచ్చేవాడు. तो ऐसे डॉक्टर होना, మరి అటువంటి డాక్టర్ కదా మీరు. एक बार भी खुशी की झलक आत्मा को अनुभव हो जाए तो वह आत्मा सदा खुशी की झलक से आगे उड़ती रहेगी. ఒక్కసారైనా సంతోషం యొక్క వెలుగు ఆత్మకు అనుభవం అయితే ఆ ఆత్మ సదా సంతోషం యొక్క వెలుగుతో ముందుకు వెళ్తూ ఉంటుంది. డాక్టర్స్ జానకి దాదీకి వైద్యం చేసినప్పుడు చెప్పారంట, 80 సంవత్సరాల వరకు 85 సంవత్సరాల వరకు ఒక పెద్ద వయసు ఉండే పేషెంట్ని ఎలా చూసుకోవాలనేది మెడికల్ సైన్స్ టర్మినాలజీలో ఉంది. కానీ 85 దాటి 100, 103 సంవత్సరాల వాళ్ళని ఎలా చూడాలన్నది లేదంట. ఇప్పుడు మెడికల్ సైన్స్లో దాని వివరణ లేదంట. ఎందుకంటే ఇప్పుడు ఎవరు 104 సంవత్సరాలు బ్రతుకుతున్నారు, ఇప్పుడు అందరూ 85కే వెళ్ళిపోతున్నారు కదా. అందుకని 85 లోపు వాళ్ళని ఎలా చూడాలన్నది ఉందంట వివరం. కానీ అది దాటిన తర్వాత 104 సంవత్సరాలు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఎలా కేర్ తీసుకోవాలన్నది వివరాలు లేవంట. అలా ఉంది కలియుగంలో. మరి ఫస్ట్ ఏం మందు ఇవ్వాలంటున్నారు బాబా? ఖుషి. ఒకసారి ఖుషి అనుభవం అయితే ఆత్మ ఎప్పుడూ ఖుషి యొక్క వెలుగుతో ఎగురుతూ ఉంటుంది. तो सभी को डबल लाइट बनाए उड़ाने वाले डॉक्टर्स होना. అందరినీ డబల్ లైట్గా చేసి ఎగిరించేటువంటి డాక్టర్స్ కదా మీరు. वह बेड से उठा देते हैं, बेड में सोने वाले पेशेंट को उठा देते हैं, चला देते हैं. ఆ డాక్టర్స్ అయితే బెడ్ మీద పడుకొని ఉన్న పేషెంట్స్ని కూడా లేపి నడిపించేస్తారు. अब पुरानी दुनिया से उठाए नई दुनिया में बिठा दो. మీరేం చేయండి, పాత ప్రపంచం నుంచి లేపి కొత్త ప్రపంచంలో కూర్చోబెట్టండి. वह बेड से उठा देते, बेड में सोने वाले पेशेंट को उठा देते, चला देते. आप पुरानी दुनिया से उठाए नई दुनिया में बिठा दो. వాళ్ళేమో పడుకున్న మంచం మించి లేపుతారు పేషెంట్ని కదా, రోగం నుంచి విముక్తి చేస్తారు. మీరు పాత ప్రపంచం నుంచి లేపి కొత్త ప్రపంచంలో కూర్చోబెట్టండి. అలాంటి ప్లాన్ తయారు చేశారు కదా.
इंस्ट्रूमेंट यूज़ करने का प्लान बनाया है. ఆత్మిక इंस्ट्रूमेंट्स వాడేటువంటి ప్లాన్ చేశారా? इंजेक्शन क्या है, गोलियां क्या है, ब्लड देना क्या है, यह सब रूहानी साधन बनाए हैं. ఇంజెక్షన్ ఏంటి, ట్యాబ్లెట్స్ ఏంటి, రక్తం ఎక్కించడం అంటే ఏంటి, ఇవన్నీ తయారు చేశారా అని అడుగుతున్నారు. సాధనాలు. किसको ब्लड देने की आवश्यकता है, तो रूहानी ब्लड कौन सा देना है. ఎవరికైనా రక్తం ఎక్కించే అవసరం ఉందనుకోండి, మరి ఆత్మిక బ్లడ్ ఏమి ఇవ్వాలి? హార్ట్ పేషెంట్కు कौन सी दवाई देनी है, హార్ట్ పేషెంట్కి ఏం మందు ఇవ్వాలి? హార్ట్ పేషెంట్ అర్థాత్ దిల్ షికస్త్ పేషెంట్. మన దగ్గర హార్ట్ పేషెంట్ అంటే మనసు నిరుత్సాహం చేసుకొని కూర్చున్నవాడు. जैसे वह नई नई इन्वेंशन निकालते हैं, वो साइंस के साधन से इन्वेंशन करते हैं. ఆ డాక్టర్స్ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ సైన్స్ సాధనాల ఆధారంగా చేస్తూ ఉంటారు. आप साइलेंस के साधनों से सदाकाल के लिए निरोगी बना देते हो. మీరేమో సైలెన్స్ యొక్క సాధనాలతో సదాకాలికంగా నిరోగిగా చేస్తారు. जैसे उन्हों के पास सारी लिस्ट है, यह इंस्ट्रूमेंट है, यह इंस्ट्रूमेंट है, ऐसे ही आपकी भी लिस्ट हो लंबी. ऐसे డాక్టర్స్ हो. మామూలు ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిది లిస్ట్ ఉంటుంది కదా, ఇన్స్ట్రుమెంట్స్ ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయని. అలాగే మీ దగ్గర కూడా పెద్ద లిస్ట్ ఉండాలి. అలాంటి డాక్టర్స్ అయినా మీరు. ఎవర్ హెల్దీ బనానేకే ఇతనే బడియా సాధన హో. ఎవరు హెల్తీగా తయారు చేయడానికి ఎంత గొప్ప సాధనం మీరు. ऐसे ऑक्यूपेशन अपना बनाया है, మీ వృత్తిని ఆ విధంగా చేసుకున్నారా? सभी डॉक्टर्स ने अपने अपने स्थान पर ऐसा बोर्ड लगाया है, ఎవర్ వెల్దీ बनने का. మరి డాక్టర్స్ అందరూ మీ మీ స్థానాలలో అటువంటి బోర్డు పెట్టారా, ఎవర్ వెల్దీగా అవ్వడం కోసమని. जैसे अपने वह ऑक्यूपेशन लिखते हो, ऐसे ही यह लिखत हो, जिसे देखकर समझे यह क्या है, अंदर जाकर देखे. మీరు ఆ వృత్తి గురించి బోర్డు పెడతారు కదా, అలాగే ఇక్కడ ఇది కూడా రాయండి. దాన్ని చూసి జనాలకు అర్థం కావాలి వీళ్ళు ఎవరు, ఏం చేస్తారన్నది. కావాలంటే లోపలికి వెళ్ళి కూడా చూడాలి అని అనిపించాలట. వీళ్ళెవరు ఏం చేస్తారు అని చూడాలని అనిపించాలి. ఆకర్షణ కర్నే వాలా బోర్డు హో, అంటే బోర్డు అటువంటిది మంచిది పెట్టాలి ఆకర్షణీయంగా. లిఖతే ऐसी हो जो పరిచయ లేనే కే బినా కోయి రह ना सके. ఎలా రాయాలంటే వెళ్ళి దాని గురించి తెలుసుకోవాలని కుతూహలం కలిగేలాగా రాయాలి. वैसे बुलाने की आवश्यकता हो, लेकिन स्वयं ही आपके आगे ना चाहते हुए भी पहुंच जाए. మామూలుగానైతే పిలవాలి అని అవసరమని అనిపిస్తుంది, పిలవాలని అవసరం లేకపోయినా కానీ వాళ్ళకై వాళ్ళే వద్దనుకున్నా కూడా ఇక్కడికి చేరుకోవాలి. అలాంటి బోర్డు పెట్టాలంట. పిలిచే అవసరం లేకుండానే వెళ్ళాలనిపించేలాంటి బోర్డు పెట్టాలి. వాడైతే డాక్టర్స్ ఏం రాసుకుంటారు, ఎంబీబీఎస్ ఫలానా అని రాసుకుంటారు. మీరు మీది ఇలాంటి ఆత్మిక వృత్తి యొక్క బోర్డు కూడా రాసుకోండి. దాంతో ఈ స్థానానికి వెళ్ళడం చాలా అవసరమని అనిపించాలి. ऐसी अपनी रूहानी ड्रिल बनाई है या वो ही डिग्रियाँ लिखते हो. అలాంటి రూహానీ డిగ్రీ తయారు చేసారా బోర్డు, లేకపోతే మామూలు డిగ్రీలే రాసుకుంటున్నారా అని అడుగుతున్నారు బాబా. చాలామంది వాళ్ళ పేరు చెప్పిన తర్వాత నేను డాక్టరు ఫలానా, ఎంబీబీఎస్ ఫలానా, థెరపీ ఫలానా స్పెషలిస్టు అని చెప్పుకుంటారు కదా. सेवा का श्रेष्ठ साधन क्या होना चाहिए? सेवा का श्रेष्ठ साधनम ఏముండాలి? सेवा का सबसे तीखा साधन है समर्थ संकल्प से सेवा.
సేవకు అన్నిటికంటే ఫాస్ట్ సాధనం ఏంటి అంటే సమర్థ సంకల్పాలతో సేవ చేయడం. समर्थ संकल्प भी हो, बोल भी हो और कर्म भी हो. సమర్థ సంకల్పాలు, వాక్కు, కర్మలు అన్నీ సమర్థంగా ఉండాలి. మూడు కలిసి చేస్తే అదే శక్తిశాలి సాధనం. సమర్థ సంకల్పాలు, సమర్థమైన వాక్కు, సమర్థ కర్మ. వాణిలోకి వస్తారు, అప్పుడు శక్తిశాలి సంకల్పం యొక్క పర్సెంటేజ్ తగ్గుతుంది. या वह परसेंटेज होती है तो वाणी की शक्ति में फ़र्क पड़ जाता है. అంటే సంకల్పము వాక్కులోకి వచ్చేసరికి పర్సెంటేజ్ వస్తుంది. అది పర్సెంటేజ్ వచ్చేసరికి వాక్ యొక్క శక్తిలో తేడా వస్తుంది. లేకిన్ నహీ తీనో హీ సాత్ సాత్ హో. కానీ అసలైతే సంకల్పము, వాక్కు, కర్మ మూడు వెనువెంట శక్తిశాలిగా ఉండాలి. జైసే కోయి భీ పేషెంట్ కో ఏక్ హీ समय एक ही साथ कोई नब्ज देखता, कोई ऑपरेशन करता. పేషెంట్ని కూడాను చాలా సీరియస్ కండిషన్లో ఉంటే ఒకరు నాడి చూస్తారు, ఒకరు ఆపరేషన్ చేస్తారు, కలిసి అందరూ ఒకేసారి చేస్తారు కదా. वाला पीछे देखे और ऑपरेशन वाला पहले कर ले तो क्या होगा. నాడి చూసేవాడు తర్వాత చూసి ఆపరేషన్ చేసేవాడు ముందు చేసేస్తే ఏమవుతుంది. इकट्ठा इकट्ठा कितना कार्य चलता है. ऐसे ही रूहानियत के भी सेवा के साधन इकट्ठा इकट्ठा साथ साथ चले. అంటే అక్కడ అందరూ కలిసి టీం లాగా చేస్తారు కదా, ఏదైనా ట్రీట్మెంట్, ఆపరేషన్ ఏమైనా కూడా. అలాగే ఆత్మిక స్థితి యొక్క సేవలో కూడా సాధనాలన్నీ కలిసి ఉపయోగించాలి. సేవలో ప్లాన్ తయారు చేశారు, చాలా మంచి విషయమే. కానీ ఏదైనా అలాంటి సాధనం తయారు చేయండి, దానివల్ల వాళ్ళకి అర్థం కావాలి ఈ ఆత్మిక డాక్టర్ సదాకాలికంగా హెల్తీగా తయారు చేసేవాళ్ళు అని. అంటే బాబా పిల్లలు ఎవరైనా డాక్టర్ ఉంటే వాళ్ళని చూసి ఏమనిపించాలి, వీళ్ళ ఆత్మిక డాక్టరు ఎవరు హెల్తీగా చేస్తారు అని. పాటిల్తో బాబా మాట్లాడుతున్నారు. जो अनेक बार विजयी आत्माएं हैं उन्हों की निशानी क्या होगी. చాలాసార్లు విజయం పొందిన ఆత్మల గురి ఎక్కడుంటుంది చెప్పండి. उन्हें हर बात बहुत सहज और हल्की अनुभव होगी. అటువంటి వాళ్ళకి ప్రతి విషయము చాలా తేలికగా సహజంగా అనుభవం అవుతుంది. जो कल्प कल्प की विजयी आत्माएं नहीं उन्हें छोटा सा कार्य भी मुश्किल अनुभव होगा. కల్పకల్పము విజయి అవ్వని వాళ్ళకి చిన్న పని కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. సహజ్ నహీ लगेगा, సులువే అని అనిపించదు. హర్ కార్య करने के पहले स्वयं को ऐसे अनुभव करेंगे जैसे यह कार्य हुआ ही पड़ा है. అంటే విజయాత్మ లక్షణం చెప్తున్నారు బాబా. ప్రతి కార్యము చేసే ముందు స్వయాన్ని ఎలా అనుభవం చేసుకుంటారంటే, ఈ కార్యము అయ్యే ఉంది అన్నట్లుగా. అవుతుందా లేదా ఈ క్వశ్చన్ మార్క్ కూడా రాదు, అయ్యే ఉంది అని. ఇటువంటి అనుభూతి సదా ఉంటుంది విజయీ ఆత్మలకి. పితా ఏమో సదా సఫలత పతా హై, సదా సఫలత హై హి. సదా సఫలత ఉంది అని మీకు తెలుసు కదా, విజయం ఉంది అని తెలుసు కదా, అలాంటి నిశ్చయ బుద్ధిగా ఉంటారు. కోయి భీ బాత్ నయీ నహీ లగేగి, బహుత్ పురానీ బాత్ హై. ఏ విషయం కూడా కొత్తగా అనిపించదు, చాలా పాత విషయమే అన్నట్టు అనిపిస్తుంది. ఈ స్మృతితో స్వయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. వరదానము. శుభచింతన, శుభచింతకుల యొక్క స్థితి అనుభవం ద్వారా బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ దాత అవ్వండి. బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ దాత అవ్వడం కోసం ఈర్ష, ఘృణ, విమర్శలు, ఈ మూడు విషయాల నుండి ముక్తులుగా ఉండి
అందరి పట్ల శుభచింతకులు అయితే శుభచింతక స్థితి యొక్క అనుభవం చేస్తే, ఎందుకంటే ఈర్ష్య యొక్క అగ్ని ఉంటే స్వయం కాలుతారు, ఇతరులను కూడా అలజడి చేస్తారు. ఘృణ ఉన్నవాళ్ళు స్వయం కూడా పడిపోతారు, ఇతరులను కూడా పడగొడతారు. ఒకవేళ హాస్యానికి కూడా విమర్శలు చేసేవాళ్ళు ఆత్మని బలహీనంగా చేసి దుఃఖిగా చేస్తారు. అందుకే ఈ 3 విషయాల నుంచి ముక్తులయ్యి శుభచింతక స్థితిని అనుభవం చేయండి. పిల్లలు కూడా మాస్టర్ దాత అవ్వండి. స్లోగన్: మనసు, బుద్ధి, సంస్కారాలపైన సంపూర్ణంగా రాజ్యం చేసేటువంటి స్వరాజ్యాధికారి అవ్వండి. ఓం శాంతి. ईश्वर